కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ జగన్కు సుద్దపొసల్లా కనబడుతున్నారా? అనుక్షణం బూతులు మాట్లాడుతూ బూతుల మంత్రిగా పేరు పొందిన కొడాలి నాని జగన్ దృష్టిలో సౌమ్యుడా? ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచిన వల్లభనేని వంశీ సౌమ్యుడని ఎలా అనుకుంటాం? నోటికొచ్చినట్లు మాట్లాడే జోగి రమేష్ సౌమ్యుడని జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? మరి ఇలాంటి వాళ్ళందరి వెనకేసుకొస్తూ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు కనబడే జగన్మోహన్ రెడ్డి మాటలు కామెడీ మాదిరిగా ఉంటున్నాయా? జనాలు ఏమనుకున్నా పట్టదా? లెట్ us వాచ్ ది స్టోరీ. ఒక్కొక్కసారి రాజకీయాల్లో మాటలు కోటలు దాటుతాయంటారు. తాజాగా ఏపీ సీఎం జగన్ మాటలు కోటలు కాదు ఎల్లలు దాటి చివరికి కామెడీ మాదిరి మారిపోయాయి. తన భజన బృందంలో ఎప్పుడూ వివాదాస్పదంగా మారే కొంతమందిని మరీ పొగుడుతూ జనాల్లో పల్చనవుతున్నారు ఏపీ సీఎం జగన్. కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ లాంటి నేతలను సౌమ్యులుగా పేర్కొన్న జగన్ జనాల్లో నవ్వుల పాలవుతున్నారు. కొడాలి నాని మాటకు ముందు బూతుమాట, తర్వాత బూతుమాట మాట్లాడకుండా తన ప్రసంగాన్ని కానీ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని కానీ ముగించడు. అలాంటి కొడాలి నానిని సౌమ్యుడిగా జగన్ వర్ణించడం సిగ్గే తలదించుకునే విధంగా ఉందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. నోరు మెదిపితే చాలు బూతులు కంపుకొట్టే కొడాలి నాని గురించి రాష్ట్రమంతా తెలుసు. అలాంటిది జగన్కు ఇది కూడా తెలియదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. తన వింత హావభావాలతో ఎంతో నిర్లక్ష్యంగా మాట్లాడే కొడాలి నానిని జగన్ పొగడడం రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. బండబూతులు మాట్లాడడంతో బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నారు కొడాలి నాని. మరోవైపు వల్లభనేని వంశీని కూడా సౌమ్యుడిగా జగన్ పేర్కొనడం చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఎంతో వివాదాస్పదుడిగా పేరు పొందారు వల్లభనేని వంశీ. అలాంటి వంశీని సౌమ్యుడంటూ జగన్ అనడం చూసి జనాలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. టీవీ డిబేట్లలో కూడా పచ్చిగా మాట్లాడే వంశీ జగన్ దృష్టిలో ఎలా శుద్ధపూసలా కనబడ్డారని విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేని వంశీకి రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం. పరిటాల రవి పేరు చెప్పుకుని దందాలు చేసిన చరిత్ర వల్లభనేని వంశీది. తన స్వలాభం కోసం, వ్యాపారాల కోసం రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలో చేరిన వంశీ ఎలా సౌమ్యుడంటూ స్థానిక జనం ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నో వివాదాలలో చిక్కుకున్న వంశీ ఒక పోలీసు ఉన్నతాధికారికి ఒక మహిళను ఎరగా వేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వల్లభనేని వంశీ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ వంశీని సౌమ్యుడు అని అనరు. మరి జగన్కు వంశీలో ఏం కనబడిందో అని తెగ కామెంట్లు వస్తున్నాయి. తన పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయండని జగన్ అడగడంలో తప్పు లేదు గాని ఇంతగా దిగజారి విలువలు లేని వారిని సౌమ్యులుగా పేర్కొనడం రాజకీయ పరిశీలకులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జోగి రమేష్ అంటేనే జగన్కు పెద్ద భక్తుడని అందరికీ తెలిసిందే. జగన్ మీద ఈగ వాలిన దానిని తన నోట్లో వేసుకునేటంత జగన్ వీరాభిమాని. జోగి రమేష్ మాటలు కూడా తరచూ వివాదాస్పదమవుతాయి. గతంలో ఒకసారి జోగి రమేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ను పిచ్చి కుక్క అని సంబోధించి జనసైనికుల ఆగ్రహానికి గురయ్యారు. ప్రతిపక్ష నాయకులను ఇష్టానుసారం తిట్టే జోగి రమేష్ను సౌమ్యుడిగా జగన్ చెప్పడంతో జనాలకు జగన్పై ఉన్న కొంచెం అభిమానం కూడా పోతుంది. అసలు మాట్లాడడం చేతగాని జోగి రమేష్ను జగన్ అంతలా పొగడ్డానికి కారణం జగన్కు విధేయత చూపించడంలో జోగి రమేష్ ముందుండడమే. బీసీ కార్డును అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా వ్యవహరించే జోగి రమేష్పై స్థానికంగా ఎంతో వ్యతిరేకత ఉంది. దీంతో జగన్ జోగి రమేష్ను ఎలివేట్ చేయడానికి ఈ విధంగా మాట్లాడి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా జగన్ ఈ ముగ్గురిని సౌమ్యులుగా పేర్కొనడం ఇప్పుడు ఏపీలో అతిపెద్ద కామెడీగా జనాలు భావిస్తున్నారు. తెలుగు సరిగా మాట్లాడడం రాని జగన్కి ముగ్గురు విషయంలో కూడా సరిగా మాట్లాడలేదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్లను సౌమ్యులుగా చెప్పినా ఇప్పటికే జనం వాళ్ల గురించి బాగానే ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.